ఈ వీడియో మనం చూసిన వాళ్ళైతే దీని వల్ల ట్రై చేసిన వాళ్ళు నాకైతే సంబంధం లేదు. వీడియో చూసి మాత్రం ఎవరు చేయకండి. పెద్దవాళ్ళు నాకు లేదు మాత్రం ఆడండి. జస్ట్ అయితే ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే చేస్తున్న వీడియో అంతే గైస్. ఒకసారి చూపి ట్రై చేసిన కరెక్ట్ పెట్టాలి, మళ్ళీ గాలి ఉండాలి. స్టార్ట్ చేసామా? A few moments later. చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా? చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? ఇంకోసారి చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? ఇంకోసారి చార్లీ చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా? చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? గాలికి అనుకుంటుంది. చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? 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 కెమెరా నువ్వు ఒక నిమిషం గైస్. ఇది మాకు కొంచెం ఇద్దరం ఉన్నాం కాబట్టి ట్రైపాడ్ పట్టుకొని ఎవరు లేరనమాట. ఆ డోర్ ఓపెన్ అవుతుంది. అయితే ఆ డోరు గాలికి ఓపెన్ అవుతుందో దేనికి ఓపెన్ అవుతుందో అర్థమవుతలేదు. ఒకవేళ గాలికి ఓపెన్ అవుతుందంటే చెప్పలేము. మేము చార్లీ చార్లీ గేమ్ ఆడుతున్నాం అని చెప్పేసి కూడా చెప్పలేము. అది నిజంగా అట్టే కదులుతుందని, దానివల్ల కదులుతుందని మేము చెప్పలేము కదా. దానివల్ల నేను వీడియో రికార్డ్ చేసి ఆ బ్రో ఒకటి ఆడుతూ చూద్దాం, అప్పుడు నేను క్యాప్చర్ చేయగలను ఏమున్నా కానీ. కెమెరా పట్టుకుంటూనే అయితే ఒక్కడిని ఆడుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నో అనిపిస్తుంది. ఆ డోర్ అయితే కిటికీలు అన్నీ కొట్టుకుంటున్నాయి. డోర్ అయితే 2 సార్లు ఓపెన్ అయింది. చూద్దాం ఏమైనా రెస్పాండ్ అవుతుందా కాదా అడుగుదాం. చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? ఇక్కడైతే నో అనిపిస్తుంది. నేనైతే కిటికీ డోర్ ఇప్పుడు మీరే చూసిరా గైస్. ఈ చో అయితే నాకు వినబడుతుంది. అంత ఘోరంగా వచ్చిన సౌండ్ అయితే. ఇక అసలు ఫస్ట్ ఇది ఓపెన్ అయింది, బ్రో లేచే వరకు ఇది ఓపెన్ అయింది. అసలు ఇటు క్యాప్చర్ చేసేలోపు ఈ సౌండ్ వచ్చింది గైస్. అయితే గాలికి అయితే కాదు, గాలికి అయితే ఇంత ఘోరంగా రాదు. బ్రో కూర్చో ఏం కాదు కూర్చో. అవి నేను డోర్ పెట్టేస్తా.
ఆడు బ్రో. చార్లీ చార్లీ ఆరు ఇయర్. ఇంకోసారి అడుగు మేము రెస్పాండ్ తెలుగులో అడుగు బ్రో, తెలుగులో అడుగు. చార్లీ చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా? ఏయ్ అడుగు బ్రో, అడుగు అడుగు. నాకైతే ఏం అర్థమైతే లేడు. నువ్వు అని చూపిస్తున్నాను, నేను ఏమేమో సౌండ్లు వస్తున్నాయి. స్ట్రైట్ చేద్దాం బ్రో మళ్ళీ ఒకసారి. ఇప్పుడు అడుగు, మళ్ళీ అడుగు. చార్లీ చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా? చార్లీ చార్లీ ఆరు ఇయర్. అది సేమ్ గాయస్ అసలు ఆ సౌండ్లు పిచ్చెక్కిపోతే మీరు మైండ్ పనిచేస్తుంది. అసలు ఏందా సౌండ్, అసలు అంత ఘోరంగా వస్తుంది సౌండ్. అసలు నాకేం అర్థమవుతలేదు. గైస్ గాలి కంటే మ్యాచ్ బాక్స్ అండి. గాలి కంటే మామూలు పోతే ఏం మామూలుగా వచ్చి పోతుంది, కానీ ఆ సౌండ్ ఇక్కడ నిన్నటోళ్ళకే తెలుస్తుంది అనమాట. అది చూడు ఇద్దరమే ఉన్నాం. కూర్చో బ్రో, నువ్వు అడిగితే రెస్పాండ్ అవుతుంది. ఇవి మారిపోతున్నాయి గాలికి అసలు. క్యాండిల్ వెలిగించాలని అయిపోతుంది మన జీవితం అంతా. ప్రాణం అవుతుంది. ఇంకా బ్రో వదిలేసి నైట్ తీసుకో, చెప్పేసి వర్షం పట్ల మళ్ళీ వెళ్ళిపోవాలి. కూడా స్టార్ట్ చేసేద్దాం, కొంచెం ఆడదాం. ఒకవేళ రెస్పాండ్ అయితే సరేలే అంటే ఇప్పుడు ఇంకా వదిలేసి 3 ఉంటాడు. ఇంకా అడుగు స్ట్రైట్. స్టార్ట్. చార్లీ చార్లీ ఆరు ఇయర్. తెలుగులో కూడా అడుగు. చార్లీ చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా? బ్రో ఇవి ఆరిపోతున్నాయి బ్రో ఊరికే. అసలు ఏంటన్నట్టు దయ్యం ఉందా బ్రో? క్వశ్చన్లు అడుగు బ్రో. ఇక్కడ ఉన్నది ఆడమన్నా అమ్ముదామన్నా? ఏయ్ అడుగుతావా? ఏమన్నా తెలుసా? ఇక్కడ ఉన్నది ఆడదయ్యమా మోదయ్యమా అని అడుగు. చార్లీ 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 ఇక్కడ ఉన్న ఆడదయమా లేకపోతే మోదయమా? మాట్లాడలేను ఇక నేను వీడియో తీస్తాను. అడుగు బ్రో, ఆడదయ్యమా మోదయ్యమా అని అడుగు. చార్లీ చార్లీ నువ్వు ఆడదయమా లేదా మోదయమా? బ్రో బయట వస్తుంది బ్రో, సౌండ్ బయట వస్తుంది. తీసేసామా ఆడదామా? నాకైతే ఏం అర్థమైతే లేదు.
నేను చెప్తున్నా రెస్పాండ్ అవుతుంది. అది నేను అడిగిన కొద్ది ఇక్కడ నో అని చూపిస్తుంది. అండ్ ఇది తిరుగుతలే bro. ఏమో ఇది తిరుగుతలే, ఇక్కడ నో అని చూపిస్తుంది. ఈ చార్లీ గేమ్ వేస్ట్ అనిపిస్తుంది బ్రో నాకు ఎందుకు వేసి బ్రో, ఆడ రెస్పాండ్ అవుతుంది. కానీ ఇది ఈ గేమ్ నాకు తెలిసి దయ్యాలకి ఏం రెస్పాండ్ కాదు గైస్. ఇది నాకు తెలిసి దయ్యాలకి ఏమి రెస్పాండ్ అసలు ఇక అది తిరుగుతలేదు, పెన్సిల్స్ తిరుగుతలేవు, ఏం తిరుగుతలేవు. అదేనా అలా ఒక్క నిమిషం. ఇప్పుడేమో పోయింది ఆ బ్లాక్ ఇట్ షాడో అయినట్టు అనిపించింది. నడుచుకుంటూ ఇగో, పోయింది. ఇగో. ఎవరు లేరుగా, ఎవరు లేరు. దా ఇది గుర్తుందనుకుంటా, నా ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే తెలిసింది. ఇది రీపోయింది, నా కళ్ళమ్మగానే రీపోయింది అది. హాయ్, ఈ చార్లీ గేమ్ వల్ల ఏమైతే లేదు చూద్దాం. మాకైతే పట్టుకోబో స్టాండ్ తీసేస్తున్నాయి. మళ్ళీ